జంజీ ఉద్యమం మా దగ్గర నుంచే స్టార్ట్ అయిందని చెప్పేసి కేటీఆర్ క్లెయిమ్ చేశారు. కేటీఆర్ దాన్ని చెప్పిన తర్వాత I would like to believe that my state, Telangana, is also a Gen Z state. జంజీ అనేది చాలా ఫ్యాన్సీ వర్డ్. ఇప్పుడు చదువుతున్న కాలేజీలో చదువుతున్న ఒక అబ్బాయి అమ్మాయో ఏదైనా మంచి మిడిల్ క్లాస్ ఏరియా నుంచి వాళ్ళ ఒక పోలీస్ స్టేషన్ చూసారని అడగండి. మన వాళ్ళు భయపడతారు. బయటికి వెళ్ళి ఒక లాఠీ చార్జ్ తినరా అంటే భయపడతారు. వెళ్ళి ఒక టియర్ గ్యాస్ కొడతారు అక్కడ నిలబడంటే అది టియర్ గ్యాస్ అని నేను కాదు. నేను డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తాను. గవర్నమెంట్ బాగాలేదు, అది బాగాలేదు, రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు. రాహుల్ గాంధీ చెప్పుకుంటే తిరుగుతాడు జంజీ అని చెప్పి. ఒక్క వాటర్ క్యానన్ తీసుకోమని చెప్పండి, నీళ్ళు కొడతారు కదా ఆర్ఐఫోలు, అక్కడ నిలబడమని చెప్పండి ఒకరోజు. మీరు జనరలైజ్ చేసి ఏదో పబ్లిక్ని గుమ్రా చేస్తున్నా కానీ ఏం లేదు అక్కడ. ముందు ఈవీఎం అన్నారు, ఇప్పుడు ఈవీఎం గురించి ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్తా, ఇది కూడా ఒక ఫుస్ అయిపోయింది కంప్లీట్గా. జంజీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈవెన్ దో మొన్న జరిగినటువంటి ఆ నేపాల్ ఇష్యూ కావచ్చు, వేరే ఇష్యూ కావచ్చు, తెలంగాణలో అనుసంధానం చేస్తూ కూడా కేటీఆర్ నిన్న కాన్క్లేవ్ లో ఢిల్లీలో జరిగిన ఏమైంది దాంట్లో కాన్క్లేవ్ లో మాట్లాడారు. ఆ జంజీ జనరేషన్ కూడా మా దగ్గర కూడా ఉంది అని క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి. హెచ్సియు జరిగినటువంటి 400 ఎకరాలకు గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దానికి కూడా ఆ జంజీయే చేశారు. మరి జంజీ ఎక్కడైనా వస్తుంది అని చెప్పేసి చేస్తున్నారు. నిజంగా జంజీని వాడుకున్నటువంటి ఏ పార్టీలైనా అంటే ఆడ దేశం కోసం మాట్లాడేది వేరు. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, లేదంటే యాన్సెస్టర్స్ నుంచి వచ్చినటువంటి వారసత్వ రాజకీయాలు, వాళ్ళ పిల్లలు అనుభవించే రాజభోగాలు వాళ్ళు తిరగబడ్డారు. తర్వాత సోషల్ మీడియాలో ఎక్స్ప్లోర్ చేద్దామంటే సోషల్ మీడియా బ్యాన్ విధించడం అంతా జరిగింది. కానీ ఇక్కడ కూడా జంజీ ఉద్యమం ఉంది, జంజీ ఉద్యమం మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది అని చెప్పేసి కేటీఆర్ క్లెయిమ్ చేశారు. కేటీఆర్ దాన్ని చెప్పిన తర్వాత ఇలా చూడొచ్చు సార్. యాంకర్ అడిగారు, ఆడియన్స్ దగ్గర అడిగారు, మీరు ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారు కేటీఆర్ అంటే ఒక్కడు చేయలేపలేదు. ఎలా చూస్తారు మీరు దాన్ని? ఆయన ఇన్సల్ట్ అయిపోయింది స్టేజ్ లో కూర్చొని. వీళ్ళంతా అంతే అన్నారు. ఆయన ఆలోచించాడు. జెన్జీ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్. శ్రీలంకలో జరిగింది ఒక టైప్ ఇన్సిడెంట్. బంగ్లాదేశ్లో రిలీజియస్ ఉండే, నేపాల్లో అది వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. 64 లక్షల మంది నేపాలీ వాళ్ళు ఇండియాలో ఉన్నారు ఇప్పుడు. 64 lakhs. లాస్ట్ ఇయర్ 2024లో 174,000 మంది క్రాస్ చేసి ఇండియాకి వచ్చారు. రికార్డ్ లేదు, ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఏం లేదు. రక్సాల్ నుంచి రావచ్చు, అటువైపు సిలిగుడి నుంచి రావచ్చు. మీరు రోడ్డు క్రాస్ చేసినట్లు రోడ్డు ఏం లేదు, రికార్డ్ ఏం చూపించక్కర్లేదు. వాళ్ళు బస్తా గిస్తా పట్టుకొని వచ్చేస్తారు, బండ్లు ఎక్కిస్తారు, అంతా అయిపోయింది. అందరూ కూడా వాచ్మెన్గా పనిచేస్తారు, మిగతా వెల్డింగ్లో ఫ్యాక్టరీలో పనిచేస్తారు, చాలామంది ఉన్నారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్ళని మెచ్చుకోవాలి ఆ మాటకి. నేపాల్లో జరిగింది ఏంటంటే అక్కడ ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్తో మొదలైంది గొడవ అంతా. 2 నెలల ముందు, 2 నెలలు కాదు, నెల కన్నా ముందు ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద ఫ్యాన్సీ కార్ వచ్చి ఒక అమ్మాయిని కొట్టింది రోడ్ వైపు. కొడితే అమ్మాయి పక్కన పడిపోయింది. ఎక్కువ ఇంజరీస్ ఏం కాలేదు, చిన్న ఇంజరీస్. అయితే ప్రధానమంత్రి ఓలీ ఇప్పుడు రాజీనామా చేశాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏమైందా అంత పెద్ద ఏం లేదు, ఓ 3,000 రూపాయలు ఇస్తే అయిపోతుందని. మా సిద్ధరామయ్య మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడతారు ఆయన. అది అందరు కోపం వచ్చేసింది. ఏంటో ఈ ప్రధానమంత్రిగా ఉండి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక యాక్సిడెంట్ అయితే మోదీ గారు ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తారా? సరే 40 మంది చనిపోయారంటే ఆయన అంటారు సంతాపం అది ఏది అంటారు, కానీ ఒక అమ్మాయికి 3,000 రూపాయలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా వాళ్ళ ఫ్యామిలీకి అంటున్నాడు. అది కోపం వచ్చింది. దాని తర్వాత నేపాల్లో ఉన్న ప్రధానమంత్రులు, ఎక్స్ మినిస్టర్లు, వీళ్ళందరూ పిల్లలు లండన్లో చదువుతారు, యుఎస్లో చదువుతారు. మొత్తం డబ్బులు. పాకిస్తాన్ కూడా అంతే. పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళు ఫస్ట్ ఆర్మీ అపాయింట్ కాగానే ఏదైనా ఏ లెవెల్ అయినా సీనియర్ లెవెల్, బ్రిగేడియర్ లెవెల్ నుంచి లండన్లో ఇల్లు తీసుకుంటారు వాళ్ళు. మీరు చూడండి, యాయా ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ నుంచి ఆసిఫ్ మునీర్ దాకా వాళ్ళ ఫ్యామిలీ అంతా లండన్లో ఉంటారు, ఇక్కడ ఉండరు. వాళ్ళ పిల్లలు యుఎస్ చదువుతారు. అక్కడున్న ప్రజలు వీళ్ళేం చేస్తారు, అక్కడ వెళ్ళి నేపాల్లో ఉన్న వాళ్ళ రాజు కొడుకులు అంతా ఫోటో తీసి లంబాగ్నీతోని సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో వేశారు. అది చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకి పేదోళ్ళు. నేపాల్ చాలా కష్టం. వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ 15 బిలియన్ అంతే. మన ఫారిన్ ఎక్స్చేంజ్ బిలియన్ 700 బిలియన్. వాళ్ళకు ఒక నెలకి ఇంపోర్ట్కి సరిపోతుంది, నెల 2 నెలలు మ్యాక్సిమం $15 బిలియన్ అంతే. వాళ్ళకి ఏముంది, టూరిజం ఒకటి, మౌంటైనరింగ్ ఒకటి. దాని తర్వాత వాళ్ళ దగ్గర మేజర్ ఏం లేదు ఎక్స్పోర్ట్స్. ఒకటి హైడ్రో వాటర్, అది ప్రాజెక్ట్ నుంచి కరెంట్ ఇస్తారు మన దేశానికి, మనమే కట్టాము అక్కడ డ్యామ్లని. నేపాల్ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని పరిస్థితులు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నారు, మాకేం లేదు, సోషల్ మీడియా బ్యాన్ చేయడం పెద్దం కాదు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు తమాషా ఏంటంటే ఒక వారం నుంచి నేపాల్ పోలీసులు రేడ్ చేస్తున్నారు వీళ్ళ మీద. ఎవడోడు దాడి చేసిండో, ఎవడోడు ఇది తగలబెట్టిండో అందరినీ పట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరు పారిపోయిందంట ఇండియాకి. సోషల్ మీడియా అకౌంట్ అంతా డిలీట్ చేసేసి పారిపోయినారు.
శ్రీలంకలో బంగ్లాదేశ్లో చేసినట్టు కాకుండా నేపాలీస్ పోలీస్ చాలా స్ట్రిక్ట్గా ఎవడు చేశాడో వాడిని పట్టుకుంటా అని చెప్పి ఇప్పుడు పబ్లిక్ దగ్గర అడుగుతున్నారు, మీ దగ్గర వీడియోలు అంటే వీడియోలు ఇవ్వండి మాకు, మేము ఎవడెవడు చేశాడో, కార్ల దగ్గర పెట్టాడో, బస్సుల దగ్గర పెట్టాడో, పార్లమెంట్ దగ్గర పెట్టాడో, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ని చంపారు, వీళ్ళందరినీ మేము పట్టుకుంటా అని చెప్పి చాలా మంది ఆల్మోస్ట్ ఒక 400 మందిని వేసుకున్నారు, అరెస్ట్ చేశారు. మనతో భయపడి చాలా మంది భారతదేశానికి పారిపోయారు అక్కడి నుంచి. కొంతమంది పట్టుకున్నారు కానీ చాలా మంది ఇంకా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. సో మీరు మర్చిపోకూడదు, జంజీ అనేది చాలా ఫ్యాన్సీ వర్డ్. మన దగ్గర ఇప్పుడు చదువుతున్న కాలేజీలో చదువుతున్న ఒక అబ్బాయి అమ్మాయో ఏదైనా మంచి మిడిల్ క్లాస్ ఏరియా నుంచి వాళ్ళ దగ్గర ఇవాళ దాకా ఒక పోలీస్ స్టేషన్ చూసారని అడగండి, వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూడలేదు వాళ్ళు ఇప్పుడు దాకా. మన వాళ్ళు భయపడతారు, బయటికి వెళ్ళి ఒక లాఠీ చార్జ్ తినరా అంటే భయపడతారు. మేమంతా జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్లో పోయినాం, ఆ టైంలో నవనిర్మాణ్ మూవ్మెంట్లో తన్ను తిన్నాం రాజ్భవన్ దగ్గర, నాకు తెలుసు. మేము పోలీస్ స్టేషన్ చూసాం కానీ వీళ్ళు చూడలేదు ఇప్పుడు దాకా. వెళ్ళి ఒక టియర్ గ్యాస్ కొడతారు అక్కడ నిలబడంటే అది టియర్ గ్యాస్ అని నేను కాదు, నేను డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తాను, గవర్నమెంట్ బాగాలేదు, అది బాగాలేదు, రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు, వర్షం వస్తే వరదలు వచ్చేస్తున్నాయని చెప్పి ఇదన్నీ కామెంట్ కొడతారు. కానీ బయటికి వెళ్ళి ఒక ధర్నా చేయాలంటే చేయరు వీళ్ళు, లైట్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేయరా ఒకసారి అంటే చేయరు. రాజ్భవన్ కల్లో మార్చ్ చేద్దామంటే నేను రానంటాడు. వాళ్ళకి ఏంటంటే ఒక జెన్జీ అనేది ఒక విఐపి కల్చర్ లాగా అనమాట. మేము దేంట్లో పార్టిసిపేట్ కాము. ఉంటారు కొంతమంది మీరు చెప్పినట్లు హెచ్సియూల, ఇప్పుడు హెచ్సియూలు ఇంత పెద్ద జెన్జీ అని చెప్పారు కదా, మన ఎలక్షన్ ఎవరు కలిసారండి? మొత్తం ఏబీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కంప్లీట్ గా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే లెఫ్టిస్ట్ డెన్ ఉండే, ఏబీవీపీని కాలు పెట్టనేయలేదు. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, రోహిత్ వెముల ఎపిసోడ్ జరిగినప్పుడు ఆ వారం నేను పోయినా హెచ్సియూకి, మేము 5-6 మంది కలిసి, రామచంద్రరావు గారు అందరూ కలిసి వెళ్ళినాం. ఆ టైంలో నేను అప్పుడు లోపలికి వెళ్ళాం, పోలీసు వాళ్ళతో పర్మిషన్ తీసుకొని లోపల, ఎందుకంటే మా పిల్లల్ని చాలా మంది ఏపీ వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు బయట తీయడానికి మేము వెళ్ళాం అక్కడికి. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది ఆ రోజు. అప్పుడు లెఫ్టిస్ట్ డెన్ ఉండే కంప్లీట్గా. అది జిహాదీలు కేరళ నుంచి, మా ఊరు నుంచి వచ్చిన, మా కేరళ నుంచి వచ్చిన చాలా మంది ఇక్కడ ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీ. ఆ టైంలో వాళ్ళ ఎలక్షన్ కలిసారు. లాస్ట్ ఎలక్షన్ కూడా ప్రెసిడెంట్, దానికన్నా ముందు ఎలక్షన్ ప్రెసిడెంట్ కలిసిన మంచి కేరళ నుంచి, ఏదో జిహాదీ పార్టీ నుంచి. వీళ్ళందరూ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఏబీవీపీ వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు జెన్జీ ఎవరిని చూపించారు. ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, మీరు పట్నా తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ యూనివర్సిటీ కంప్లీట్గా చేంజ్ చేసి. సో రాహుల్ గాంధీ చెప్పుకుంటే తిరుగుతాడు జెన్జీ అని చెప్పి. ఒక్క వాటర్ క్యానన్ తీసుకోమని చెప్పండి, నీళ్ళు కొడతారు కదా ఆర్ఎఫ్ వాళ్ళు, అక్కడ నిలబడమని చెప్పండి ఒకరోజు, ఒక్కడు రాడు. ఇదంతా చెప్పడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, నిజంగా రోడ్డు మీద దిగమంటే ఒక్కడు రాడు. ఇది నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను. ఢిల్లీలో అన్ని బ్యాలెట్ పేపర్స్ అన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి, సెక్యూర్ చేయాలని చెప్పేసి రీసెంట్ గా ఇవాళ వచ్చినటువంటి వార్త మీరు చూసారు. ఎక్కడ సెక్యూర్? ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన. అదే మీరు వీళ్ళది ఎక్స్క్యూజ్ అంటే వీళ్ళు గెలిచినప్పుడు ప్రాబ్లం ఉండదు. తెలంగాణలో ఏ ఓటు చోరీ జరగలేదు, తెలంగాణలో బాగానే కలిసారు, కర్ణాటకలో బాగానే కలిసారు. ఎక్కడెక్కడ ఓడిపోయారు? బీజేపీ 10 స్టేట్లో ఓడిపోయారు దీనికన్నా ముందు కూడా. కర్ణాటక ఓడిపోయారు, తెలంగాణ ఓడిపోయినారు, కేరళ ఓడిపోయినారు, తమిళనాడు ఓడిపోయినారు, వెస్ట్ బెంగాల్ పోయినారు. కంప్లైంట్ చేసిండా అక్కడ ఓటు చోరీ జరిగింది అది ఇది అని చెప్పి? లేదు, ఓడిపోయినాం. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా చెప్పిండు కదా, అది చాలా క్లియర్గా చెప్పిండు. ఓడిపోతే ఓడిపోయినా అని చెప్పడానికి దమ్ముండాలి. సరే ఓడిపోయినా, చెక్ చేస్తాం ఏమైందని, నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకుంటాం, కథ ఇది చాలు. కానీ ఏడు పోయింది, నేను ఓడిపోయినా, ఓడిపోతే ఇదే అయింది, అదే అయింది, ఇది అని, ఇట్స్ నాన్ సెన్స్. ఓకే, మీరు జనరలైజ్ చేసి ఏదో పబ్లిక్ని గుమ్రా చేస్తున్నా కానీ ఏం లేదు అక్కడ. ఇది ముందు ఈవీఎం అన్నారు, ఇప్పుడు ఈవీఎం గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కొంత సంవత్సరాల ముందు అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అంతా ఈవీఎం వెంట పడ్డారు. ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్తారు. ఇది కూడా ఒక ఫుస్ అయిపోయింది కంప్లీట్గా. హైడ్రోజన్ బాంబ్ అన్నారు, ఏ బాంబ్ కాదు తెలియదు, ఒక చిన్న ఆటం బాంబ్ కూడా వెళ్ళలేదు, మన దివాళీ ఆటం బాంబ్ కూడా. సో ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ పోతారు. ఏమవుతుందంటే రెగ్యులర్గా మీరు అబద్ధాలు చెప్పినప్పుడు మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. మన ఊర్లలో పాత కథ ఉండే, పులి వచ్చింది అని చెప్పి పోరాడు అంటారు. లాస్ట్ సరిగా పులి వచ్చినాడు ఎవడు వాడిని పట్టించుకోలేదు. ఇది కూడా అంతే సంగతి. వీళ్ళందరి పరిస్థితి ఇదే అన్నమాట. సో డెఫినెట్గా జెన్జీ అనేది మన దేశంలో చాలా సీరియస్. ఎందుకంటే మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కాదు మనం, నేపాల్ కాదు మనం, శ్రీలంక కాదు, మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు పనిచేస్తారు, మన వాళ్ళు బాగా పనిచేసుకుంటారు. వాళ్ళకి తెలుసు పోలీస్ రికార్డులో ఒకసారి పేరు వస్తే పాస్పోర్ట్ రాదు, ఉద్యోగం రాదు. సో దే ఆర్ వెరీ సెన్సిబుల్ పీపుల్, మిడిల్ క్లాస్ స్పెషలీ చాలా సెన్సిబుల్. రాజస్థాన్ ఆర్ గుజరాత్లో ఇవాళ లేటెస్ట్ ఇష్యూ అంటే ఒక 200 ప్యూన్ పోస్టులకు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లో ఆర్ రెవెన్యూ పోస్టులకు దాదాపు 50,000 మంది అప్లై చేశారు సార్. ఎందుకు అప్లై? ఎందుకు? గ్రాడ్యుయేట్, ఈవెన్ దో దే ఆర్ ఎంబీఏ, ఎం ఫార్మసీ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు డిగ్రీతో పాటు. ఎందుకు నిజంగా మీరు చెప్తున్నారు, మరి జాబ్స్ ఉన్నాయి లేదంటే ఇండియాలో కుప్పలుగా జాబ్స్? ఇండియాలో ప్లంబర్ దొరుకుతాడా మీకు ఇవాళ? ఓ ప్లంబర్ దొరుకుతాడా? ఓకే, దొరకడు. కార్పెంటర్ పిలవండి, వాళ్ళు ఎండు వస్తా అంటాడు.
అంటే అన్ని చదువులు చదివేసి కార్పొరేట్ మీరు ఒక అమీర్పేటలో వెళ్ళి ఒక రాయి వాడేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తలమే పడుతుంది వెళ్ళి. మేము ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అంటాం దాన్ని. మన దగ్గర ఏ ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగంలో మనుషులు లేరు. ఓకే. నేను ప్లంబర్ని మొన్న పిలిస్తే మా ఇంట్లో ఒక ట్యాప్ లీక్ అయితే వాడు 3 రోజుల తర్వాత వచ్చిండు. సరే ఇప్పుడు అర్బన్ క్లాప్ ఉంది చేయించుకుంటాం అప్పుడప్పుడు మనం, కానీ ముందు అది లేకుండే. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మన దగ్గర ఉద్యోగం లేదంట, ఉద్యోగం ఉంది కానీ ఆ ఉద్యోగానికి వీళ్ళు రారు. వాళ్ళకి కావాల్సిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగం. ఒకడు అన్నాడు, నేను అడిగినాను అనుకున్నారు ఎందుకు నీకు ఇంత గవర్నమెంట్ సార్ కట్నం వస్తుంది సార్ అన్నాడు. వాడు నిజం చెప్పిండాడు. ఆలోచించండి, అది వాళ్ళ మైండ్ సెట్ అది. బీహార్ యూపీలో కూడా అంతే. పని చేయొద్దు, పని చేయకుండా కూడా జీతం వస్తుంది, పని చేస్తేనే జీతం వస్తుంది. ఏదైనా కానీ పని చేసేటోని తల మీద ఇంకా పని వేస్తారు తీసుకొచ్చి. సో మీ ప్యూన్ కొట్టి జాడు కొట్టడానికి అటు రెడీగా ఉన్నాడు. వాడు చదువుకునేందుకు మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎందుకు చేసిండు? 10వ క్లాస్ సరిపోతుండే కదా. ఇది ప్రాబ్లం. వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్ పని చేయాలంటే భయపడతారు. కష్టపడి పని చేయాలి. మరి మన దగ్గర చెప్తాను, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, 100% ప్లేస్మెంట్ అండి. ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 100% ప్లేస్మెంట్ ఉండదు. 10% కూడా ప్లేస్మెంట్ ఉండదు. ఆఫర్ లెటర్ ఇస్తారు, దాని తర్వాత అపాయింట్మెంట్ లెటర్ రాదు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఎక్సెస్ ప్రొడక్షన్. 1,80,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అవుతారు. ఉద్యోగం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఉద్యోగం లేదని కాదు, ఉద్యోగం ఉంది కానీ దే ఆర్ నాట్ ఇండస్ట్రీ రెడీ. వాళ్ళు నేర్పిస్తుంది ఒకటి, బయటకు వచ్చి థియరీ నేర్పిస్తారు, బయటకు వచ్చి వాళ్ళకి సర్వైవ్ చేయలేరు. నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్, మేనేజ్మెంట్ కాలేజ్ వెళ్ళి లెక్చర్స్ ఇస్తాను రెగ్యులర్గా. మొన్న కూడా 2 కాలేజ్కి వెళ్ళాను, పేరు ఇక్కడ తీసుకొని నేను బాధ అనిపించింది. నేను చెప్పాను వాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే చెప్పి మీ ఒక్కడు కూడా ఉద్యోగం రాదని చెప్పాను నేను. నా ఓపెనింగ్ స్టేట్మెంట్ అట్లనే ఉంటుంది. మన రాజమండ్రి వెళ్ళాను నేను, అక్కడ కూడా చెప్పాను ఒక మేనేజ్మెంట్ కాలేజ్లో. ఎందుకంటే వాళ్ళకి చెప్పట్లేదు, వాళ్ళు చదువుకుంటే ఒకటి, ఉద్యోగం ఒకటి. మనకు కావాల్సిన మోదీగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. ఇన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. నేను అడిగాను దీనికన్నా ముందు, మీకు తెలుసా జూబ్లీ హిల్స్లో మోదీ గారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడుందని అడిగాడు. ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల ముందు. మీకు తెలుసా ఎక్కడుందని? జూబ్లీ హిల్స్లో టీడీపీ ఆఫీస్లో. టీడీపీ ఆఫీస్ సైడ్ లైన్లో టీడీపీ ఆఫీస్ కూడా పెట్టిండు. చంద్రబాబు నాయుడు పెట్టిండు అక్కడ. ఆలోచించాడు, అప్పుడు మోదీతో లేడు. ఇప్పుడే కదా మొన్న కదా జాయిన్ అయ్యండి ఎన్డీఏలో. అప్పుడు ఆయనకు తెలుసు ఎవరిని ట్యాప్ చేయాలని చెప్పి. అక్కడ వచ్చి అక్కడ చేసిన ట్రైనింగ్ ఇచ్చిన పిల్లోడికి పూర్వానికి రేపు ఉద్యోగం వస్తే వాడు నాయుడు గారిని జిందాబాద్ అంటారు, మోదీ గారిని మర్చిపోతారు. అది ఇంకో మాట. కానీ స్ట్రాటజీ చూడండి, ఇది మన దగ్గర ప్రాబ్లం. నేను అదే ఓపెనింగ్గా చెప్పాను మీకు. ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఒక ఏం చెప్తారు, ఒక మన మాలీ దొరకడు, ఎవరు దొరకడు. నీకు అడ్డాల పోతే చాలా మంది ఉంటారు పొద్దున. అది కాదు కదా, స్కిల్ లేబర్ మీరు అడగండి, ఎవరు రాదు. ఏసీ మెకానిక్ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు మొత్తం డామినేట్ చేస్తున్నారు. నేను వాళ్ళు మెచ్చుకుంటాను, వాళ్ళని కష్టపడి పని చేస్తారు వాళ్ళు. మన వాళ్ళకి ఏంటంటే నాకు ఏసీ రూమ్ కావాలి, నాకు ల్యాప్టాప్ కావాలి, నేను దాని ముందు కూర్చుంటా. అరే నువ్వు వెళ్ళి కొంచెం కష్టపడి బయట పని చేయరు, నేను పని చేయను. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ వెయిటర్. ఇప్పుడు కూడా చెప్తాను మీకు, 1986లో ఇదే బంజారా హోటల్లో, అప్పుడు ఒకటే 5 స్టార్ ఉండే, నేను వెయిటర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ అది కాదు కదా, మీరు వెయిటర్గా ఉంటే వెయిటర్గానే ఉండిపోతే కాదు, అది యూ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ అది. సో నేను ఇప్పుడున్న పిల్లలకి అదే చెప్తాను, చాలా మటుకు బయట వెళ్ళి మాట్లాడుతున్నా చెప్తాను, స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను డిగ్రీ చేసిన సార్ అంటాడు, ఎందుకు చేసినారని అడుగుతాను నేను. నీకు ఒక ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాదు సార్, తెలుగులో మాట్లాడతా, అది కూడా గ్రామాటికలీ తెలుగులో కరెక్ట్ చెప్పాడు. ఇది ప్రాబ్లం మన దగ్గర. ఆడికి ఒక్కటే ఏముంటుంది లైఫ్లో, ఏంట్రా నాకు యూఎస్ పోవాలి సార్ అంటాడు. ఎందుకురా, మా ఇంటి వాళ్ళు అందరు ప్రెషర్ పెడుతున్నారు సార్ యూఎస్కి వెళ్ళాలి. యూఎస్ వెళ్ళకపోతే మన దగ్గర వేస్ట్. ఆడు ఫెలో ట్రంప్ పాప ఇంత కష్టపడి అందరినీ H1B కన్సల్ట్ చేసి పడేసిండు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇదే కదమ్మా, మన దగ్గర కూర్చొని పని చేయరా అంటే పని చేయరు. నేను యూఎస్కి వెళ్తా అంటారు. సరే చదువుకోవడానికి వెళ్ళు, నేను వద్దంటలేదు, ఎంఎస్ చేస్తా వెళ్ళు, కానీ రిటర్న్ రావచ్చు కదా. ఎందుకంటే సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తాను. దాని తర్వాత H1B ట్రై చేస్తాడు, దాని తర్వాత గ్రీన్ కార్డ్ ట్రై చేస్తాడు, దానికన్నా ముందు OPT ట్రై చేస్తాడు. ఇది ప్రాబ్లం మన దగ్గర. ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజస్థాన్ కానీ గుజరాత్, మేము ఆంధ్ర తెలంగాణలో పెడితే కూడా అంతే. మన రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చిండు స్కూల్ టీచర్లకి లాల్ బహదూర్ స్టేడియంలో కొన్ని నెలల ముందు, 6 నెలల ముందు. ఏమి చెప్పిండు స్పీచ్లో, తెలంగాణలోనే గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ పడిపోతున్నాడు. ఈవెన్ పని మనుషులు, మన ఇంటికి వచ్చే పని మనుషులు కానీ, ఆటో రిక్షా డ్రైవర్లు కానీ, వీళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళంతా కష్టపడి పనిచేస్తారు వీళ్ళు, వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. ఎందుకు? వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ కమిట్మెంట్ అంతే ఉంటుంది. అందరికి చెప్పట్లేదు. అగైన్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను. ఓకే, మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను నేను. గవర్నమెంట్ స్కూల్ ఉండే, ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ అది చదువుకున్నాను కదా. నాకేమైనా తక్కువ పడదు? నాకేమన్నా నేను బాగానే ఇంగ్లీష్ మాట్లాడుకుంటా కదా. నేను ఎట్లా వచ్చిందంటే, మనం ఆ టైంలో టీచర్స్ కమిట్మెంట్ ఉండే. నన్ను ఇంగ్లీష్ నేర్పించిన టీచర్ ఇప్పుడు గుర్తుంది, ఫర్కుందా కరీముల్లా. ఆమె ఇప్పుడు లేదు కానీ, అప్పుడు పోయింది ఆమె. కానీ చెప్తున్నాను, ఆ టీచర్లు ఆ టైంలో క్వాలిటీ ఉండే, ఇప్పుడు లేదు. అది ఉన్నారు
అందరూ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి మంచి జీతాలు ఇస్తారు, వాళ్ళందరూ అక్కడ వెళ్ళి పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో జీతం ఇస్తారు, పిల్లలు రారు. ఎందుకంటే పని మనుషులు మీరు అడగండి ఎవరైనా, వాళ్ళు అంటారు ఏ సార్ ఎందుకు సార్ మేము చదువుకోలేము, మా పిల్లలను మంచిగా చదివిపిస్తా అంటారు. వాళ్ళు కష్టపడి చదివిపిస్తారు వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి విషయాల మీద మీరు ప్రతిరోజు మాట్లాడినా సరే ఏదో మీ దగ్గర నుంచి కొంత అయినా వరకైనా కొంచెం మంచిది తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మీరు ఆ ప్రీషియస్ టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈ వారం నాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.